ఈ వీడియోలో మనం NMMS 2012లో వచ్చినటువంటి నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతా ఉన్నాము. ఫస్ట్ ప్రాబ్లం 5, 10, 15, 25, 40. ఇది ఆల్రెడీ మనకి లాస్ట్ వీడియోలో వచ్చింది. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అట్లాగే 10, 15 యాడ్ చేస్తే 25 వస్తుంది. చూద్దాం. 5 + 10 15. అట్లాగే నెక్స్ట్ 2 నెంబర్స్ 10 + 15 25. Next 2 numbers 15 + 25 40 వస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 25ని 40ని యాడ్ చేయటం. సో 25ని 40ని యాడ్ చేసి చూద్దాం. 25 and 40. సో ద ఆన్సర్ ఈస్ 65. సో ఈ ప్రాబ్లం రిపీటెడ్గా వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఫస్ట్ 2 నెంబర్స్ చూసుకుంటే థర్డ్ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం 1, 2, 8, 9, 15, 16. ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఒక సిరీస్ కనిపిస్తున్నాయి చూడండి. ఆల్రెడీ 1, 2, 8, 9, 15, 6. సో కంటిన్యూస్ నెంబర్స్ వస్తున్నాయి. సో మనకి నెక్స్ట్ ఏది రావాలి అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2కి 8కి ఎలా వస్తుంది, అలాగే 9 to 15 ఎలా వస్తుంది. సో 2కి 6 యాడ్ చేస్తే 8 వస్తుంది. 9కి 15కి డిఫరెన్స్ 6. సో అట్లాగే ఇక్కడ మనకి 16 తర్వాత మనకు కావాల్సింది 6 యాడ్ చేయడం. సో 16కి 6 కనుక యాడ్ చేస్తే 16 + 6 22. దిస్ ఇస్ ద ఆన్సర్. సింపుల్గా ఉంది. మనం చూసేటప్పుడు నెంబర్స్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం 4, 10, 22, 46. సో డిఫరెన్సెస్ చూద్దాం. 4కి 10కి డిఫరెన్స్. 4కి 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. 10కి 12 యాడ్ చేస్తే 22 అవుతుంది. 22కి 24 యాడ్ చేస్తే 46 వస్తుంది. సో మనం దీన్ని గమనించుద్దాం. దీనికి ఇది డబల్ చూడండి. 6 ట్వైస్ 12కి ట్వైస్ 24. సో 24ని కూడా డబల్ చేయండి. 48. సో ఇప్పుడు మనం ఏమేమి నెంబర్స్ యాడ్ చేయాలో చూడండి. 46ని 48ని యాడ్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఎంత చెప్పండి? 40, 40, 80, 6, 8, 14, 94 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4, 5, 7. నెక్స్ట్ నెంబర్ గ్యాప్ ఉంది. సో డిఫరెన్సెస్లోకి వెళ్దాం. 4కి 1 యాడ్ చేయండి. 5కి +2 యాడ్ చేస్తే 7. నెక్స్ట్ 3 యాడ్ చేసామనుకోండి 10 వస్తుంది. 7కి 3 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కి నెక్స్ట్ 4 యాడ్ చేస్తే 14 వస్తుంది. బట్ మనకి 19 రావాలి కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఓపెన్ చేద్దాం. దీన్ని డబుల్ చేద్దాం. 7కి 1కి డబల్ 2, 2కి డబల్ 4 యాడ్ చేసి చూద్దాం. 7 + 4 7 and 4 యాడ్ చేద్దాం. 11. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం. 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8 యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది చూడండి. 11 and 8. సో ఆన్సర్ ఈస్ 11. కాబట్టి ఈ సిరీస్ కరెక్ట్ కాదు. సో 1 డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయనంటే డబుల్ ఉన్నాయి. 1, 2, డబల్ 4, 4కి డబల్ 8 అలా ఉంది. సో కొద్దిగా జాగ్రత్తగా గమనించుకుంటే సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 2, 6, 18, 54 అన్నీ నాకు చూస్తే థ్రైస్ ద నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే 2 times 3 6, 6 times 3 18, 18 times 3 54. సో 54 times 3 ఎంత అవుతుంది చెప్పండి? 53 is 150, 4 3s are 12. 150 and 12. ఆన్సర్ ఈస్ 162. ఓకేనా? నేను మల్టిప్లై చేసేది కూడా చూడండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. 50 and 4. 53s are 150, 4 3s are 12. 150 and 12 162. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఉపయోగించుకోవచ్చు మనం. నెక్స్ట్ ప్రాబ్లం ఈజీగా ఉంది చూడండి. ఇప్పటికీ 2 times లాస్ట్ వీడియోస్లో వచ్చినాయి. 2 times వచ్చినాయి. 128కి హాఫ్, దీంట్లో హాఫ్, నెక్స్ట్ హాఫ్, నెక్స్ట్ హాఫ్. ఎలాగో చూద్దాం. 128లో హాఫ్ 64.
ఇప్పుడు మనకి కావాల్సింది 64లో హాఫ్ అనుకుంటాను. 32లో హాఫ్ 16 కదా. సో అవర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. 32లో హాఫ్ 16 అదే ఉంది కదా. అలాగే 16లో హాఫ్ 8 అదే ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 64/2 32. ఆల్రెడీ ఇది చాలాసార్లు రిపీట్ అయింది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ సింగిల్ వన్స్ ప్లేసెస్లో 5s ఉన్నాయి. సో ఎక్కువ శాతం డిఫరెన్సెస్లోకి వెళ్దాం. గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. 125లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 115, 115లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 105, 105లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 95. సో 95లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేయండి. సో 95లో నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 95 - 10 85 ఈజ్ ద ఆన్సర్. సో సింపుల్గా ఉన్నాయి, సింపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇందాక చూసాము ఈ ప్రాబ్లమ్స్, లాస్ట్ వీడియోస్లో చూసాము. వన్స్ అగైన్ గ్రాడ్యువల్గా 6, 5, 4, 3. ద నెక్స్ట్ నెంబర్ ఈజ్ 2. అలాగే 7, 6, 5, 4. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 3. నెక్స్ట్ 8, 7, 6, 5. ఫన్నీ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ నెంబర్ 4. సో లేదా మనం డిఫరెన్సెస్లోకి వెళ్ళొచ్చు. 678లో నుంచి 1, 1, 1. 111 సబ్ట్రాక్ట్ చేయండి. 567. 567కి 111 సబ్ట్రాక్ట్ చేయండి. 5 - 1 4, 6 - 1 5, 7 - 6 5. 7 - 1 6. నెక్స్ట్ అలాగే ఇది కూడా 111 సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే మనకి కావాల్సింది కూడా అదే 111 సబ్ట్రాక్ట్ చేయండి. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఆల్రెడీ రిపీటెడ్ ప్రాబ్లమే. ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లం లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. 3 times 2 6, 6 times 3 18, 18 times 4 72. నౌ ద ఆన్సర్ ఈజ్, ఇదే ప్రాబ్లం వచ్చింది మనకి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. 72 5s. ఆన్సర్ ఈజ్ 72ని 5తో మల్టిప్లై చేయండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, పక్కన 0 పెట్టుకోండి, 720 అవుతుంది. హాఫ్ చేయండి 360. 5తో మల్టిప్లై చేసేటప్పుడు 72 పక్కన 0 పెట్టుకుంటే 720 అండ్ హాఫ్ ఆఫ్ దట్ 360. లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ వీడియో. సో 12, 32, 72, 152 పెద్దగా పెరిగిపోయింది. బట్ అన్నిట్లో యూనిట్స్ ప్లేస్లో నాకు 2s కనిపిస్తున్నాయి. ఐ విల్ గో విత్ ద డిఫరెన్సెస్. 12కి 32కి 20 యాడ్ చేస్తే వస్తుంది. 32 to 42, 72 40 యాడ్ చేస్తే వస్తుంది. 72 to 152 80 యాడ్ చేస్తే వస్తుంది. డబల్ అవుతుంది. 20 40 80. సో నేను ఇక్కడ ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే 160 తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 320 చెక్ చేద్దాం. 320 రెండు కూడా చెక్ చేద్దాం. సో 152కి 160 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 312. 312కి 320 యాడ్ చేయండి, 632. సో రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఏదైనా డౌట్ కనుక ఉంటే ప్లేబ్యాక్ ద వీడియో. ఏ ప్రాబ్లం అయితే అర్థం కాలేదో అక్కడ పాజ్ పెట్టుకోండి. వన్స్ అగైన్ వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది.